సీఎం రేవంత్ రెడ్డి సొంత మండలం ఒంగోరులో ప్రజాపాలన పేరిట ప్రతీకార పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన మహా రైతు ధర్నా విజయవంతం కావడాన్ని తట్టుకోలేక కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు నమోదు చేయించారని విమర్శించారు. ప్రజా రైతు సమస్యలపై ప్రశ్నిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి అభివృద్ధిపై చూపుతున్న శ్రద్ధ మండలంలోని ఇతర గ్రామాలపై ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. ఈ రైతు ధర్నా కార్యక్రమాన్ని వేల సంఖ్యలో ఉంచి దిగ్విజయం చేసినందుకు ఈ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓర్వలేక మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు 5 మందిపై కేసు పెట్టడం జరిగింది. ప్రజాపాలనలో రైతుల సమస్యలను తెలియజేయడానికి మేము ఏర్పాటు చేస్తే మా మీద కేసులు పెట్టినందుకు మాకు ఎలాంటి బాధ లేదు. కానీ ఇప్పటికైనా ఒంగోలు మండల కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే గారు ఈ మండలంలో ముఖ్యమంత్రి సొంత మండలంలో ఒక కొండారెడ్డిపల్లి తప్ప మిగతా 26 గ్రామ పంచాయతీలు ఇలాంటి అభివృద్ధి వస్తుంది. మా మీద ఎన్ని కేసులైనా పెట్టండి, ఇప్పటికైనా 2.5 సంవత్సరాల అవుతుంది ప్రజాపాలన వచ్చి మీరు ఇప్పటికైనా మిగతా గ్రామాలను కూడా అభివృద్ధి చేయాలని ప్రతి గ్రామానికి తక్కువలో తక్కువ 5 కోట్లు కేటాయించి ఈ కొండాడి పెళ్లి చేసిన అభివృద్ధి 200 కోట్లలో 5 కోట్లు ప్రతి గ్రామానికి కేటాయిస్తే సగం డబ్బులు అవుతాయి. ఇప్పటికన్నా మీ కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరిచి మిగతా గ్రామాలను కూడా అభివృద్ధి చేయాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేస్తారు.